చూస్తున్నారు కదండి. ఈరోజైతే మనము చక్కగా ఈ సీజన్లో మనకు దొరికే క్యాబేజీ అలాగే ఉసిరికాయలతో రోటి పచ్చడి అనేది తయారు చేసుకుందామండి. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇలాంటి కాంబినేషన్లో ఉన్న చట్నీ మీరైతే ఇంతకుముందు తిన్నారో లేదో నాకైతే తెలీదు. నేనైతే ఇంతకుముందు తినలేదు. ఒక 2 టైమ్స్ ట్రై చేశాను. చాలా సూపర్గా ఉంది. థర్డ్ టైం మీకు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రోటి పచ్చడి కోసం ఒక 300 గ్రామ్స్ క్యాబేజీ తీసుకున్నాను. అలాగే ఒక 3 మీడియం సైజు ఆమ్లా కూడా తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడుక్కొని అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నానండి. చట్నీ అనగానే మనకు వెల్లుల్లి రెబ్బలు వేస్తేనే ఆ రోటి పచ్చడి టేస్ట్ అనేది తెలుస్తుంది కదా, అందువల్ల ఇవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు క్యాబేజీలో పచ్చిమిర్చి అలాగే మనకు ఆమ్లాలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనకు ఆ వాటర్తోని ఈ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోండి. 5-10 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఈ ఉసిరికాయని ఈ విధంగా మనం గరిటె పెట్టి కొంచెం ఒత్తినప్పుడు అది చక్కగా దిగిపోతుంది మెత్తగా. అంటే మనకు ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయని అర్థము. ఈ విధంగా మనం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మనకు ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు అలాగే 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని 1 నిమిషం మగ్గించుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఈ రోటి పచ్చడిలో చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు ఉసిరికాయలో ఉండే పులుపు అనేది మనకు ఈ చట్నీకి చక్కగా సరిపోతుంది. చింతపండు అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కాబట్టి చాలా వరకు మనం చింతపండుని అవాయిడ్ చేయడమే మంచిదండి. పులుపు కోసం అంటారా, నిమ్మకాయ కానీ ఉసిరికాయ, మామిడికాయల సీజన్లో అయితే మామిడికాయ, ఇంకా కొండ మామిడికాయని వస్తున్నాయి కదా. ఈ విధంగా పులుపుకి సంబంధించినవి మనకు ఎన్నో వస్తున్నాయండి. అలాగే స్టార్ ఫ్రూట్ కూడా, పుల్లటి స్టార్ ఫ్రూట్ కూడా మనము చింతపండుకు బదులుగా వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. పులుపు కోసం వాటిని యూజ్ చేసుకోండి. చూసారు కదా, ఈ మగ్గిపోయిన ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నానండి. చల్లార్చుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేశాను. ఈ విధంగా కొంచెం రఫ్గా మనం మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరి మెత్తటి పేస్ట్ లాగా లేదు, కొద్దిగా మనం రోట్లో నూరుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇప్పుడు మీరు దీనికి కావాలంటే పోపు అనేది వేసుకోవచ్చు. పోపు వేసుకోపోయినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వీటన్నింటినీ ఆయిల్లో మగ్గించుకున్నాం కాబట్టి పోపు వేసుకోపోయినా బాగానే ఉంటుంది. లేదండి మాకు పోపు ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటే పోపు అయినా కూడా మీరు వేసుకోవచ్చు. ఈ చట్నీ మనకు టిఫిన్స్లోకి మాత్రమే కాదండి, అన్నంలోకి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టారు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.